యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం కొద్ది నిమిషాలు దేవుని యొక్క శ్రేష్టమైన ధ్యానంలో ఉందాం. అపోస్తల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయంలో 36వ వచనం 37వ వచనాలు కానీ మనం చూడగలిగితే అక్కడ అద్భుతమైన విశ్లేషణ కనబడుతూ ఉంది. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చే పేరు ఆయనకు పెట్టారు. అనగా బర్నబా అనే పేరు ఆయనకు ఖాయం చేశారు. అర్థం ఏంటంటే హెచ్చరించేవాడు, ప్రోత్సహించేవాడు. ఒక వ్యక్తిని ఘాట్లో పెట్టి అతని గురించి ప్రార్థించేవాడు అని అర్థం. ప్రియులారా, 37వ వచనంలో అతడు భూమి కలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఎంత అద్భుతమైన కార్యం ఆయన చేయగలిగి ఉన్నాడు. అనగా అంత వెలగలిగిన భూమిని అమ్మి ఆ ద్రవ్యం అంతా తీసుకుని వచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి ఉన్నాడంటే ఎంత నిస్వార్థపరుడు, ఎంత భక్తిపరుడు, ఎంతగా దేవుని యందు విశ్వాసం కలిగినవాడు, ఎంత ప్రార్థనాపరుడు. ఇవన్నీ దానిలో మనకు అర్థమవుతుంది. ఆ భూమిని అమ్మగా వచ్చిన ద్రవ్యమంతా పైకమంతా దేవుని సేవకు ఇచ్చేసినట్లుగానే ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక చిన్న మాట పరిశుద్ధుడైన పౌలు గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో దమస్కు ఆ రోడ్డు మీద ప్రయాణమై వెళుతూ ఉంటుంటే ఒక దర్శనం చూచి చాలా చాలా ప్రభావితుడయ్యాడు. అనగా ఆయన దేవుని స్వరం విన్నాడు, దేవుని వెలుగు చూచాడు. అయితే ఎవరు నమ్మటం లేదండి. అయితే బర్నబా ఆయన ఎక్కడో అరేబియా ఆ అరణ్యంలో ఉన్నాడని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో గడిపి ఆయనని తీసుకుని వచ్చి సంఘానికి పరిచయం చేయగా శ్రేష్టమైన పనిముట్టుగా మార్చబడి దాదాపు 13 పత్రికలు నూతన నిబంధనలో కూడా వ్రాయగలిగిన వాడు అయ్యాడు. ఈ ఉదయకాలం బర్నబా వలె నీవు వ్యక్తిగతమైన పని చేస్తూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. దాని ద్వారా ప్రభు మహింపరచబడతారు. అనేకులను ప్రభు దగ్గరికి నీవు చేర్చుదవు గాక. ఆమెన్. మహోన్నతుడైన గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవ, మా ప్రభువా, నీకు స్తోత్రం, వందనాలు. ఈ రోజున బర్నబాని మా యొక్క ఆలోచనల మేరకు తీసుకుని వచ్చి ఉన్నాం. మేమందరం కూడా హెచ్చరిక చేసేవారుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమెన్.